హాయ్ ఫ్రెండ్స్, నమస్తే. నేను మీ నాగేశ్వర్ దేవులపల్లి. మీరు చూస్తున్నారు మన సేవ తెలుగు యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, కొత్త రేషన్ కార్డులకి సంబంధించినటువంటి పంపిణీ కార్యక్రమం 25వ తారీఖు రోజున మొదలవుతుంది. 10 తారీఖు ఆగస్టు 10 వరకు అయితే ఈ యొక్క పంపిణీ కార్యక్రమం ఉంటుంది అని చెప్పేసి నేను మీకు వీడియో రూపంలో అప్డేట్ అయితే ఇవ్వడం జరిగింది. నిన్నటి రోజున 25వ తారీఖు రోజున నేను చెప్పిన విధంగానే, ప్రభుత్వం చెప్పినట్టుగానే ఈ యొక్క కొత్త రేషన్ కార్డుదారుల పంపిణీ కార్యక్రమం అయితే మొదలైంది. దానికి సంబంధించినటువంటి వివరాలని నేను ఇక్కడ ఈ వీడియోలో అందిస్తాను. ఎన్ని కాన్స్టిట్యున్సీలో ఈ యొక్క పంపిణీ కార్యక్రమం మొదలైంది, ఎక్కడెక్కడ మొదలైంది, అదే విధంగా ఈ రేషన్ కార్డ్స్ అనేది ఎవరికి ఇస్తున్నారు, అప్రూవ్డ్ అయినటువంటి వారికి ఇస్తున్నారా, కీ రిజిస్టర్ నెంబర్ అలాట్ అయినటువంటి వారికి మాత్రమే ఇస్తున్నారా, కీ రిజిస్టర్ నెంబర్ అలాట్ కాకపోతే మీకు రేషన్ కార్డు ఇస్తారా, ఇవ్వరా అనేటటువంటి పూర్తి వివరాలను కూడా నేను మీకు ఈ వీడియోలో అందించడం జరుగుతుంది. వీడియోని మీరు ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు కంటిన్యూ చేయండి. మొదటిసారి కనుక మీరు మన ఛానల్ ని చూస్తున్నట్టయితే ఈ వీడియోకి తప్పనిసరిగా లైక్ చేయండి. ఇలాంటి రేషన్ కార్డ్ ఇన్ఫర్మేషన్ ఎప్పటికప్పుడు మీకు నోటిఫికేషన్ రూపంలో మన వీడియోస్ రావాలి అనుకుంటే మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే బెల్ ఐకాన్ ఉంటుంది, దానిపైన ట్యాప్ చేసి ఆల్ అని సెలెక్ట్ చేసుకోండి. ఇలా చేసినట్టయితే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో రావడం అయితే జరుగుతుంది. అయితే మనం ఇదివరకు ఓల్డ్ వీడియోస్ లో చెప్పిన విధంగానే జూలై 25వ తారీఖు రోజు నుండి ఆగస్టు 10 వరకు రేషన్ కార్డుల పంపిణీ కార్యక్రమం ఉంటుంది అని చెప్పేసి చెప్పడం జరిగింది. ముందుగా నేను ఇక్కడ రేషన్ కార్డుని మీకు చూపిస్తున్నాను. కొత్త రేషన్ కార్డు ఈ విధంగా అయితే పీవీసీ కార్డుని అయితే ఇవ్వడం జరుగుతుంది. ఫ్రంట్ సైడ్ రేషన్ కార్డు నెంబర్ ఉంది, అదే విధంగా హెడ్ ఆఫ్ ది ఫ్యామిలీ ఫోటో ఉంది, దానితో పాటుగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి ఫోటో, ఇంకొక సైడ్ పౌర సరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి గారి ఫోటో, అలాగే హెడ్ ఆఫ్ ది ఫ్యామిలీ పేరుతో సహా ఫ్రంట్ సైడ్ అయితే మనకి కనిపించడం జరుగుతుంది. బ్యాక్ సైడ్ ఫ్యామిలీలో ఎంతమంది అయితే ఉన్నారో అంతమంది యొక్క వివరాలని పొందుపరచడం జరిగింది. ఇక ఈ యొక్క పంపిణీ కార్యక్రమం అయితే నిన్న 25వ తారీఖు రోజున నాలుగు కాన్స్టిట్యున్సీలో 4 ఎమ్మెల్యేలు అయితే ఈ యొక్క పంపిణీ కార్యక్రమాన్ని స్టార్ట్ చేయడం అయితే జరిగింది. మొదటిది మనం చూసుకున్నట్టయితే భువనగిరి ఎమ్మెల్యే అయినటువంటి కుంభం అనిల్ రెడ్డి గారు అయితే ఈ యొక్క పంపిణీ కార్యక్రమాన్ని స్టార్ట్ చేశారు. దానికి సంబంధించిన వివరాలు కూడా నేను ఇక్కడ చూపిస్తున్నాను, చూడొచ్చు. ఈ వీడియో చూస్తున్న వాళ్ళు ఎవరైనా ఇప్పుడు నేను చెప్పేటటువంటి కాన్స్టిట్యున్సీలో మీరు ఉన్నట్టయితే మీకు కొత్త రేషన్ కార్డు వచ్చిందా లేదా అనేటటువంటి ఇన్ఫర్మేషన్ కూడా కామెంట్ రూపంలో తెలియజేయండి. ఇక నెక్స్ట్ చూసుకున్నట్టయితే జగిత్యాల ఎమ్మెల్యే అయినటువంటి సంజయ్ గారు అయితే అక్కడ ఇన్ఛార్జ్ మంత్రి, లోకల్ మంత్రి అయినటువంటి అడ్లూరి లక్ష్మణ్ గారితో కలిసి ఈ యొక్క పంపిణీ కార్యక్రమం, రేషన్ కార్డు పంపిణీ కార్యక్రమాన్ని అయితే ఏర్పాటు చేయడం జరిగింది. వారి కాన్స్టిట్యున్సీలో ఉన్నటువంటి వారికి రేషన్ కార్డ్స్ ని కూడా అందించడం అయితే జరిగింది. ఇక మూడవది చూసుకున్నట్టయితే ముతోల్ కాన్స్టిట్యున్సీ విజయ రామారావు పటేల్ గారు అయితే ఏర్పాటు చేయడం జరిగింది. వారి కాన్స్టిట్యున్సీలో ఉన్నటువంటి ఈ యొక్క రేషన్ కార్డు లబ్ధిదారులకి రేషన్ కార్డ్స్ అయితే పంపిణీ చేయడం జరిగింది. ఇక నెక్స్ట్ ఇది మనం చూసుకున్నట్టయితే బోధన్ ఎమ్మెల్యే అయినటువంటి సుదర్శన్ రెడ్డి గారు కూడా వారి కాన్స్టిట్యున్సీలో ఉన్నటువంటి లబ్ధిదారులకి ఈ యొక్క రేషన్ కార్డ్స్ ని పంపిణీ చేయడం అయితే జరిగింది. ఈ పంపిణీ కార్యక్రమంలో అక్కడ ఉన్నటువంటి లోకల్ మన కలెక్టర్ గారు, అడిషనల్ కలెక్టర్ గారు, ఎంఆర్ఓలు, డిప్యూటీ ఎంఆర్ఓలు, అదే విధంగా ఆర్డీఓలు అయితే పాల్గొనడం జరుగుతుంది. ప్రతి మండల కేంద్రంలో ఈ యొక్క కార్యక్రమాలను అయితే పెట్టడం జరుగుతుంది. సీఎం రేవంత్ రెడ్డి గారు కూడా ఆదేశించడం అయితే జరిగింది. అయితే దీనికి సంబంధించి మన రేషన్ కార్డు లబ్ధిదారులకైతే చాలా డౌట్స్ అయితే ఉన్నాయి. మాకు రేషన్ కార్డు వస్తుందా కాదా, రాదా, కేవలం మాకు అప్రూవ్ మాత్రమే అయ్యింది, కీ రిజిస్టర్ నెంబర్ అనేది అలాట్ కాలేదు, కాబట్టి మాకు రేషన్ కార్డు వస్తుందా రాదా అనేటటువంటి డౌట్స్ కూడా పెరిగిపోయి మనకి ఏ వీడియో పెట్టినా కూడా కామెంట్ రూపంలో కూడా అడగడం అయితే జరుగుతుంది. అయితే నేను ఇచ్చేటటువంటి సమాధానం జాగ్రత్తగా వినండి. మీకు ఒక్కసారి రేషన్ కార్డ్ అప్రూవ్ అనేటటువంటి స్టేటస్ కనుక కనిపించినట్టయితే మీ రేషన్ కార్డ్ 100కి 100% కంప్లీట్ అయినట్టే. మీకు కీ రిజిస్టర్ నెంబర్ తోని సంబంధం లేదు. వీరు ఇప్పుడు ఇచ్చేటటువంటి రేషన్ కార్డులో కూడా కీ రిజిస్టర్ నెంబర్ అలాట్ అయినటువంటి వారికి కూడా ఈ కీ రిజిస్టర్ నెంబర్ అనేది రేషన్ కార్డులో ఉండదు. దానితో మీకు అసలు సంబంధమే లేదు. ఈ కీ రిజిస్టర్ నెంబర్ అనేది ఎప్పుడు ఉపయోగపడుతుంది అంటే కేవలం మీరు రేషన్ షాపులో రేషన్ బియ్యం తీసుకునే నాటికి మాత్రమే మీకు కీ రిజిస్టర్ నెంబర్ ఉంటేనే ఆ రేషన్ డీలర్ వద్ద ఉన్నటువంటి మిషన్ లో డాటా అనేది చూపించడం జరుగుతుంది. ఈ కీ రిజిస్టర్ నెంబర్ కనుక అలాట్ కాకపోతే వారి దగ్గర డాటా అనేది చూపెట్టడం జరగదు. ఈ కీ రిజిస్టర్ నెంబర్ ఆగస్టు లాస్ట్ వీక్ వరకు కూడా
ఛాన్స్ ఉంది, ప్రతి ఒక్కరికి కూడా ఈ కే రిజిస్టర్ నెంబర్ అనేది అలాట్ చేస్తాము అని చెప్పేసి చెప్పడం జరిగింది. క్లియర్ గా నేను కలెక్టర్ ఆఫీస్ నుండి తీసుకున్నటువంటి ఇన్ఫర్మేషన్ ఆధారంగానే దీన్ని చెప్పడం అయితే జరుగుతుంది. ఈ విధంగా రేషన్ కార్డు ఎవరికైతే అప్రూవ్ అయిందో అప్రూవ్ అయినటువంటి ప్రతి ఒక్కరికి కూడా ప్రభుత్వమే ఈ యొక్క రేషన్ కార్డుని పంపిణీ చేయడం జరుగుతుంది. మీరు దీనిపైన ఎలాంటి అనుమానాలు అపోహలు పెట్టుకోకండి. కీ రిజిస్టర్ నెంబర్ తో మీకు సంబంధం లేదు. అది ఆటోమేటిక్ గా ఆగస్ట్ ఎండింగ్ లో ఖచ్చితంగా మీకు అలాట్ అవుతుంది. సెప్టెంబర్ మంత్ లో పోసేటటువంటి బియ్యం మీరు తీసుకునేటటువంటి అవకాశం 100% ఉంటుంది. ఇక పెండింగ్ లో ఎవరిదైతే ఉందో ఆ పెండింగ్ ఎక్కడ పెండింగ్ ఉందో ఒకసారి స్టేటస్ చూడండి. నేను ఇదివరకే మీకు ఏ విధంగా చూడాలి అని చెప్పేసి వీడియోస్ అయితే చేయడం జరిగింది. ఆ విధంగా పెండింగ్ ఎక్కడుందో ఒకసారి చూసుకొని ఎంఆర్ఓ ఆఫీస్ లో గనక పెండింగ్ ఉన్నట్టయితే మళ్ళీ ఒకసారి వెళ్ళి కలిసి మీరు దాన్ని అప్రూవ్ చేసుకుంటారు అని చెప్పేసి నేను చెప్పడం అయితే జరుగుతుంది. ఫ్రెండ్స్, మీకు ఏమైనా డౌట్స్ ఉన్నట్టయితే కామెంట్ రూపంలో తెలియజేయండి. అలాగే డిస్క్రిప్షన్ లో మన వాట్సాప్ గ్రూప్ ఉంటుంది, అక్కడ కూడా మీరు మీ యొక్క డౌట్స్ ని అయితే అడగచ్చు. నాకు తెలిసిన డౌట్స్ ని తెలియకపోతే తెలుసుకొని కూడా చెప్పడం అయితే జరుగుతుంది. ఫ్రెండ్స్, ఇది ఈ రోజు వీడియో. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ వెరీ మచ్.